లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు తిరిగి ఒక్కసారి మా ప్రతినిధి సంపత్ని కాంటాక్ట్ చేద్దాం. సంపత్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చారా? ఆయన ఏం రియాక్ట్ అవుతున్నారు? బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయి? బీఆర్ఎస్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం ఇంకా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ మొత్తం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇదే లోన కౌశిక్ రెడ్డి ఉన్నారు. కొంతమంది పోలీసులు కూడా అందులోకి వెళ్ళారు. బయటికి రాకుండా కూడా ఇక్కడ మొత్తం డోర్ వేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే బయటకు వస్తే గొడవ అవకాశం ఉన్న నేపథ్యంలో మనం కూడా లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు పోనీయట్లేదు. మొత్తానికి ఇంకా క్యాంప్ ఆఫీస్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటు నేతలు కార్యకర్తలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. దీంతో వీళ్ళు కూడా ప్రధాన రహదారిపైన కూడా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఆఫీస్ పైన దాడి చేసినా బీజేపీ నేతలు కార్యకర్తలపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం కూడా లోనికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ అటు డోర్ వేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి కౌశిక్ రెడ్డి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారని చెప్పి కూడా చర్చ సాగుతుంది. ఎందుకంటే ఈ పరిణామాన్ని మాత్రము బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా మేము బీజేపీ నేతలకు గుణపాఠం చెప్పుదాము. ఎందుకంటే ఈ విషయం ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా కరీంనగర్ అసెంబ్లీ పరిధి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతమైతే చేస్తాం. ఎందుకంటే ఇది ప్రభుత్వం సంబంధించిన ఆఫీసు, ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన ఏ విధంగా దాడి చేస్తారు. ఒకవేళ కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తే ప్రతి ఆరోపణలు చేయాలి, ప్రజాస్వామ్యయుతంగా చెప్పాలి. కానీ ఈ విధంగా భౌతికంగా దాడులు చేయడము ఏ విధంగా సబబు కాదని చెప్పి వాడు ప్రశ్నిస్తున్నారు. దీని కారణంగా కొంత ఉద్రిక్త పరిస్థితి చేసుకుంది. అంతేకాకుండా పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మోహరిస్తున్నారు. మొదట 3 పోలీసులు ఉన్నప్పటికీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో పోలీసులు అయితే వస్తున్నారు. కౌశిక్ రెడ్డిని మాత్రము బయటికి రాకుండా అందులోనే నిర్బంధించారు. ఎందుకంటే ఏమైనా జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో నేతలు కార్యకర్తలు ఇప్పుడే తరలి అయితే వస్తున్నారు. మనం కూడా లోనికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా ఈ ఆఫీస్ దాకా కూడా బీజేపీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ ఉన్న ఫర్నిచర్ చైర్స్ని కూడా ధ్వంసం చేశారు. ఒకసారి మనం బయటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే ఇక్కడ సంబంధించిన బీజేపీ సంబంధించిన నేతల కార్యకర్తల దాడికి నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారి పైన కూడా రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఖచ్చితంగా బీజేపీ నేతలపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమాలని కొనసాగిస్తాము. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడం, ఈ విధంగా దాడులు చేయడం ఏంటి సబబు అని చెప్పి కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ప్రశ్నిస్తున్నారు. మనం చూడవచ్చు. దాదాపు పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎవరికి రాకుండా కూడా శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు తరలి వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఇక్కడి నుంచి మేము కదలమని చెప్పి కూడా ఇప్పటికే కౌశిక్ రెడ్డి భీష్మించుకొని కూర్చున్నారు. తను ఒకవేళ పోలీసులు కూడా ఒకవేళ ముందస్తు జాగ్రత్తగా అతన్ని ఇక్కడి నుంచి తరలించి వేరే ప్రాంతానికి తీసుకుపోయే అవకాశం కనపడదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉంటే పెద్ద ఎత్తున మళ్ళీ గురి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి అతన్ని తరలించే అవకాశం ఉంది. అదే విషయాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు అతనితో చర్చిస్తున్నారు. ఆయన మాత్రం ససమీరా అంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను, ఈ రోజంతా కూడా ఇదే క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, బీజేపీ వాళ్ళు ఏ విధంగా దాడి చేసిన వారిపైన ప్రశ్నిస్తారంటూ కూడా కౌశిక్ రెడ్డి కూడా పోలీసు అధికారులతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తానికి ఇంకా క్యాంప్ ఆఫీస్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటు కేంద్ర మంత్రి ఎవరైతే సంజయ్కి సంబంధించి పంపించిన వారిపైన చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా ఒక క్యాంపు కార్యాలయపైన దాడులు చేస్తారు, ఎక్కడెక్కడ అద్దాలు ధ్వంసం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్న చూడాలి. మరి గంట కూడా ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆందోళనకు మరింత పెరిగే అవకాశం కలుగుతున్న నేపథ్యంలో భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఎటు చూసినా కూడా కొంత ఆందోళనకరంగా కనబడుతుంది కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. ఓకే, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి లోపల ఉన్నారని చెప్తున్నారు. సో లోపలికి పోలీసులు వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. బట్ ఆయన ఫోన్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? ఆయన ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదలుచుకుంటున్నారా? లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులకి ఏమైనా ఆయన పిలుపునిచ్చారా? ఎందుకు పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు మోహరించారు? ఎంతసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది? ఏం జరిగే ఛాన్సెస్ ఉంది? పోలీసులు ఏమంటున్నారు?
అంటే మనం కూడా కౌశిక్తో మాట్లాడే ప్లాన్ చేస్తాం, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ మనం ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడితే మాత్రం ఇక్కడ నుంచి కౌశిక్ రెడ్డిని హుజరాబాద్కు తరలించే పని కొనసాగుతుంది. ఎందుకంటే మేము వారిపైన కేసు నమోదు చేస్తాము, ఎవరైతే దాడి చేస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే కూడా పోలీసులు కౌశిక్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళము, ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి చెప్పే ప్రయత్నం అయితే చెప్తున్నారు. ఎందుకంటే గంట కూడా నేతల కార్యకర్తల హడావుడి పెరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఎక్కువ కార్యకర్తలు నేతలు తరలి వస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత శాంతి భద్రత కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కౌశిక్ రెడ్డిని క్యాంప్ ఆఫీస్ నుంచి తీసుకెళ్లి లేకపోతే హుజరాబాద్కు తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కానీ అక్కడ ఇంతకుముందే ఏసీపీ వెంకటస్వామి కూడా ఆ రూమ్లో ఉన్నారు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను వినే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను, ఎందుకంటే వారిపైన చర్యలు తీసుకున్నంత వరకు క్యాంప్ ఆఫీస్ను వదిలిపెట్టి వెళ్ళిపోము, ఇక్కడే ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాము, అవసరమైతే నేను కరీంనగర్ ఎంపీ ఆఫీసు కూడా వెళ్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి పోలీసులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోతున్నాయి, పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రి సంజయ్ కూడా సిరిసిల్లో ఉన్నాడు. ఇంతకుముందు అక్కడ కూడా ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు అడ్డుకుంటారనే నేపథ్యంలో అక్కడ కూడా ముందస్తుగానే అరెస్ట్ చేస్తారు. మొత్తానికి దీనికి సంబంధించిన గొడవ అంతా కూడా కరీంనగర్ జిల్లా పరిధికి అంతా కూడా పాకే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాత్రం గొడవలు ముదిరిపోయే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతుంది. నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో కూడా మోహరించారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం చర్యలు అయితే తీసుకున్నాం. మొత్తానికి అయితే కరీంనగర్లో ఉధృత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఆల్ రైట్ సంపత్, ట్రాక్ చేస్తూ